నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో దాదాపుగా 8,850 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు చూసినట్లయితే 5,810 ఖాళీలు అయితే దీంట్లో మనకు ఉంది. దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో నవంబర్ 20వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ జరగనుంది. ఆ ఫీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 22వ తేదీ వరకు మనకు ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. మరి దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మనకు ఆర్ఆర్బీ అఫీషియల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో దీనికి సంబంధించిన దరఖాస్తు యొక్క లింక్ ఏదైతే ఉందో అది అవైలబుల్లో ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో చూసినట్లయితే మొత్తం 2 ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఆధారంగానే మనకు నిర్వహించడం జరుగుతుంది. CBT1, CBT2. CBT2లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. తుదిగా అంటే తుది ఫలితాలకు ఇచ్చే ముందల ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేటువంటి అభ్యర్థులు ఉంటారో వారందరికీ కూడా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు CBT1 చూసినట్లయితే ఒకసారి CBT1 పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఈ పరీక్ష కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. CBT1 రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో దీని నుంచి 1:15 రేషియోలో CBT2కు ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే CBT1లో వచ్చేసరికి మొత్తం మనకు 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మనకు 100 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున. సమయం వచ్చేసరికి మనకు 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే 90 నిమిషాల్లో మనము 100 మార్కులకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకు మొత్తం సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో, జనరల్ అవేర్నెస్ అంటే మనకు GS, కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించినవి అనమాట. జనరల్ అవేర్నెస్లో మనకు దాదాపుగా 40 ప్రశ్నలకు దీంట్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. 40 మార్కులకు గాను 40 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ మరియు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి అంటే ఇటు ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ప్యూర్ మ్యాథ్స్, ఆర్థమెటిక్ ఈ 2 కలిపి ఒక 30 మార్కులు. అదేవిధంగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ వీటి నుంచి మరో 30 మార్కులు. అంటే 60 మార్కులు ఆర్థమెటిక్, రీజనింగ్ నుంచి ఉంటుంది. 40 మార్కులు మనకు GS నుంచి ఉంటుంది. మొత్తంగా 100 మార్కులకు ఈ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ CBT1 ఏదైతే ఉందో ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. ఓకేనా.